నిర్మల్ జిల్లా పట్టణంలో వచ్చే నెల ఆగస్టు 10న జరగనున్న జైల్ బరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2 గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. కార్మిక, రైతు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూల, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు 2025, విత్తన చట్ట సవరణలతో కార్మిక హక్కులపై దాడి జరుగుతుందన్నారు. పని గంటలను 8 నుంచి 12 గంటలు పెంచడం, హైర్ అండ్ ఫైర్ విధానము, సమ్మె హక్కుపై ఆంక్షలు పెట్టడాన్ని ఖండించారు. 4 లేబర్ కోడ్లను ఉపసంహరించే వరకు పోరాడతామని పిలుపునిచ్చారు. టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో రైతులు నష్టపోతున్నారని, కనీస మద్దతు ధర చట్టం, రుణ విమోచన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, అంత్యోదయ పథకంలో కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఈ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలో ఈ విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మందితోటి ఈ జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ కార్పొరేట్ల పెట్టుబడిదారుల లాభాల కోసం 4 లేబర్ కోడ్లను అమలుకు ఈరోజు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి దేశ విదేశాల నుంచి భారతదేశానికి దిగుమతులను చేస్తూ దిగుమతి సుంకాలను ఈరోజు తగ్గిస్తూ ఈరోజు అన్నదాతలను ఉరితాళ్లకు బిగించే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తున్నది. అదేవిధంగా 2025 విద్యుత్ సవరణ చట్టం పేరుతోటి ఈ దేశంలో కరెంటు పంపిణీనంతా కూడా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం అనేక విధానాలను ముందుకు తీసుకొస్తుంది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలందరూ కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆనాడు 150 సంవత్సరాల కిందటే భారత కార్మిక వర్గం యొక్క హక్కులను సాధించుకున్నారు. 49 కార్మిక చట్టాలను సాధించుకుంటే మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను పునాది వేస్తూ ఈ చట్టాలను కార్మికులకి బానిసలుగా మార్చే ప్రయత్నాలకు దిగుతున్న పరిస్థితి ఉన్నది. ఈ విధానాల్లో భాగంగానే ఈ 4 లేబర్ కోడ్లను ముందుకు తీసుకొస్తున్నారు. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ దేశ కార్మిక వర్గం ఈరోజు కార్యక్రమానికి దిగింది. మోడీ ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు అమృత భాండాన్ని పంచుతూ కోట్లాది మంది కార్మిక వర్గాన్ని, ప్రజానికానికి విషభాండాలను ఈరోజు పంపుతున్న పరిస్థితి ఉన్నది. ఈ విధానాలని మోడీ ప్రభుత్వం మార్చుకోకుంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ఏదైతే విద్యార్థులు నీటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దె దించే పరిస్థితిని తీసుకొచ్చారో ఆ పద్ధతిలో ఈరోజు ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలని ఈరోజు కీలకంగా డిమాండ్ కొని జైలు బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ 4 లేబర్ కోడ్ చట్టాల్లో ఇలా కనీస వేతనం అడిగే హక్కు కోల్పోయే పరిస్థితి, ఇలా ధర్నా చేసే హక్కు కోల్పోయే పరిస్థితి. కనీసం కార్మికులు ఇలా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం ఇలా కాపాడే పరిస్థితి ఇలా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా సామాజిక హక్కుగా ఇలా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలి. అదేవిధంగా ఇలా నరేంద్ర మోడీ ఇలా 8 గంటల పనిదినం ఇవాళ మేడే కార్యక్రమం ఇలా సందర్భంగా ఇలా మేడే స్ఫూర్తిగా ఇలా మే 1 తారీఖు ప్రపంచ కార్మికులు ఏకంగా ఇలా నినాంతం ఇలా 8 గంటల పనిదినాన్ని ఇలా సాధించుకున్నారు. కానీ ఇలా ఆ 10 గంటలు ఇలా నరేంద్ర మోడీ చట్టంలో ఇలా 10 గంటలు ఇంకా 8 గంటల పని విధానాన్ని పోయి ఇలా 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ చేస్తుండ్రు. ఇలా అదేవిధంగా స్కీమ్ వర్కర్లు ఉన్న ఆశా కానీ, అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇలా మున్సిపాలిటీ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ఐకేపీ కార్మికులు కానీ, పట్టణ ఆర్పీలు కానీ ఇలా
స్కీమ్ గా పనిచేస్తున్న కార్మికులందరినీ ఇలా కార్మికులు గుర్తించాలి, ఇలా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇలా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు ఇలా కేంద్ర కార్మిక సంఘాలు ఇలా డిమాండ్ చేస్తున్నాయి. ఇలా నరేంద్ర మోడీ ఇట్లా ఈ చట్టాలను ఇంకా వెనక తీసుకపోతే ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇది పొందబెట్టడం కోసం ఇంకా వెనకాడడం అనేది ఈరోజు ఇలా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కానీ ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రాజీనామా చేసిరో ఇలా కార్మిక సంఘ మంత్రిని ఇంకా రాజీనామా చేయడం కోసం ఇంకా ఇలా కేంద్ర కార్మిక సంఘాలు కోరుకుంటాయని ఇలా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి ఇంకా ఎన్నికల హామీ మేనిఫెస్టోని ఇంకా ఇలా కార్మికుల కనీస వేతనాన్ని ఇంకా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఆపాలి, ఇలా రైతు చట్టాలను ఇంకా రద్దు చేసే విధానాన్ని ఇంకా ఆపకుంటే ఇలా రైతులు కానీ కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఇలా పెద్ద ఎత్తున ఇలా భారతదేశం మొత్తం ఇలా జమ అయ్యేలా పెద్ద పోరాటం ఇంకా రూపొందించుకోవడం కోసం ఇలా జైలు బారు కార్యక్రమం ఇలా